ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈశ్వరుడివి ఎన్నో రూపాలు. అయితే భగవంతుడు ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనకి మరింతగా ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడం కోసం. ఆ పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు మనం అసలు భగవంతుడే లేడు కదా అని అనుకుంటే ఎలా? జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఎంతో ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి. అంటే ఒకవేళ అది కష్టంగా అనిపిస్తే, ఆనందంగా అనిపిస్తే మనం ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. మనం చాలా ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. కానీ అమాత్రంగా కష్టం వచ్చినప్పుడు పరమాత్మ ఉన్నాడు, ఎలాగైనా సహాయం చేస్తాడు అనేటట్టుగా ఒక నమ్మకంతో అడుగులు వెయ్యాలి. ఇది ఈశ్వరుని యొక్క విషయంలో ముఖ్యంగా మనం ఎన్నో నిదర్శనాలు చెప్పుకోవచ్చు. అయితే ఒకానొక సమయంలో ఒక భక్తుడితో యుద్ధం చేసి మరి ఆ భక్తుడికి బలాన్ని, శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. అయితే బలాన్ని, శక్తిని ఇవ్వడానికి యుద్ధం ఎందుకు చెయ్యాలి? అంటే మరి అలా యుద్ధం చేసిన తర్వాత ఎటువంటి యోధుడు అన్నది ఒక చిన్న పరీక్ష పెట్టి అప్పుడు ఆ భక్తునికి చాలా అద్భుతంగా ఎన్నో శక్తులు అందించడం జరిగింది. మరి ఈ విషయానికి వస్తే మనం ఒక్కసారి ద్వాపర యుగానికి వెళ్ళిపోవాలి. అక్కడ పాండవులు ఇక యుద్ధం చెయ్యాలి ఎలాగైనా కౌరవులతో అని నిశ్చయం అయిపోయిన తర్వాత వేదవ్యాసుల వారు పాండవుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు అందరూ ఒకటేగా, కురువంశం అంతా కూడా ఆయన వాళ్లే. కాబట్టి ఇక్కడ కేవలం పాండురాజు యొక్క కుమారులు అయిన ఈ పాండవులు అని కాకుండా అక్కడ ధృతరాష్ట్రుడు, ఆయన కుమారులు వాళ్ళందరూ కూడా వేదవ్యాసునికి ఆయనకి బాగా ఆప్తులు. అందుకే ఇప్పుడు వేదవ్యాసులు ఎవరి పక్షంలో ఉంటారు? ఆయన అంటారు అందరూ నా వాళ్లే, కురువంశంలో ఉన్నవాళ్ళు. కానీ ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి నా విశేషమైన ఆశీర్వచనాలు ఉంటాయి. మీరు ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి నేను మీ పక్షంలో ఉన్నట్టే. ఎందుకు అంటే నేను ధర్మపక్షపాతి. సరే, మరి ఇప్పుడు యుద్ధం చెయ్యాలి అంటే ఖచ్చితంగా యోధులుగా మీరు ఉన్నారు, ఇది సరిపోతుంది. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. కారణం ఏమిటి అంటే ఆ యుద్ధంలో కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి కదా. ఆ యుద్ధంలో కేవలం ఆ బాహ్యంగా ఉన్న బలం కాకుండా భగవంతుని అనుగ్రహం ఉండాలి. అందుకే అక్కడ ఉన్న కౌరవ సైన్యం ఏదైతే ఉందో అక్కడ ఉన్న సైనికులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పాండవుల పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే వేదవ్యాసుల వారు అంటారు, ఈశ్వరుణ్ణి పూజిస్తే, తపస్సు చేస్తే ఈశ్వరుడు ఖచ్చితంగా విశేషమైన శక్తిని ఇస్తారు. అందుకే ఒక చక్కని అస్త్రాన్ని అర్జున నువ్వు అడుగు అంటే పాండవుల తరపు నుంచి అర్జునుడిని పంపిస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఆ బాణప్రయోగం, విలువిద్య అన్నది అర్జునుడికి తెలిసినంత ఎవ్వరికీ రాదుగా. అందుకని సరే, మనం వింటూ ఉంటాం కదా, పాశుపతాస్త్రం ఈశ్వరుడి దగ్గర పొందినవాడు అర్జునుడు అని. దీనికి ప్రేరేపణ ఎవరు అంటే వేదవ్యాసుల వారు చెప్తారు. సరే, ధర్మరాజు గారు కూడా అర్జున మరి నువ్వు ఒక చక్కని అస్త్రాన్ని అడుగు, ఆ అస్త్రం నీ దగ్గర ఉన్నట్లయితే గనక దాంతో ఇక మనం ఖచ్చితంగా విజయం అన్నది సంపాదించుకునేటట్టుగా. ఎందుకంటే అక్కడ యుద్ధము అన్నది అంత తేలికైన విషయం కాదు. మానవ ప్రయత్నం చేస్తున్నా అది సరిపోదు. మొత్తానికి ఇంద్రకీలాద్రి పర్వతం అక్కడ దాకా వెళ్ళి అక్కడ అర్జునుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని భక్తి శ్రద్ధలతో ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఎవరి గురించి? ఈశ్వరుడి గురించి. అయితే ముందుగా ఈశ్వరుడు వచ్చాడా? లేదు. ముందుగా ఇంద్రుడు వస్తాడు మారువేషంలో, ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. వచ్చి ఎవరివయ్యా నువ్వు, చాలా అసలు తేజస్సుతో కనిపిస్తున్నావు, యోధుడిలా ఉన్నావు, క్షత్రియుల్లా ఉన్నావు, ఏమిటి ఇక్కడ కూర్చుని ఇలా మునిలాగా మారిపోయావు అంటే అప్పుడు చెప్తాడు, లేదండి మా అన్నగారు ఇలా తపస్సు చెయ్యమన్నారు. కారణం ఏమిటి అంటే మాకు ఇప్పుడు విశేషమైన శక్తి కావాలి, కొన్ని అస్త్రాలు కావాలి, అవి అడగడానికి ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడు, ఈశ్వరుణ్ణి వేడుకుంటే ఈశ్వరుడే కనిపిస్తే ఇలా అస్త్రాలు శస్త్రాలు ఎవరైనా అడుగుతారా? ఈ యుద్ధాలు చేయటము, ఇటువంటి కర్మలు చేయటం కాకుండా అసలు వీటన్నిటికీ భిన్నంగా ముక్తిని మోక్షాన్ని కదా అడగాలి భగవంతుడు వస్తే. అంతేగాని ఒక అస్త్రం ఇవ్వండి యుద్ధం చేస్తాను, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడు నాకు ఇంకోటి ఏమైనా ఇవ్వండి, ఇలాంటివి కాదు, ఇలాంటివి అడగకూడదు అని అంటాట. అంటే ఆ అర్జునుడు వినటానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేను ఒక క్షత్రియుణ్ణి, నేను యుద్ధం చెయ్యాలి. మరి యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళలేను. యుద్ధం చెయ్యాలి అంటే నాకు ఉన్న శక్తితో పాటు నా దగ్గర కూడా కొన్ని విశేషమైన ఆయుధాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు నాకు ఈ ముక్తి మోక్షం ఇవన్నీ వద్దు. నేను నా కోసం నేనేమి కోరుకోవడం లేదు. నేను యుద్ధం జరగాలి, మేము గెలవాలి,
ఎంతసేపు మా అన్నయ్య ధర్మరాజు ఆయన చెప్పారు, ఆయన అస్త్రాన్ని అడగమన్నారు కాబట్టి అదే అడుగుతాను. ఇదే నా క్షత్రియ ధర్మం. ఇప్పుడు నాకు ఇదే ధర్మం. అంతేగాని నేనేదో మోక్షాన్ని పొంది నేను ఇంకా ఎటో వెళ్ళిపోయి అలా అన్నదమ్ముల్ని విడిచిపెట్టి మేము ఈ కష్టాలను కొని తెచ్చుకోదలుచుకోలేదు. అందుకే మా అన్నయ్య ఏం చెప్పారు నేను అదే అడుగుతాను అన్నట్ట. ఎన్నిసార్లు ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినా లేదు లేదు ఇప్పుడు నా ధర్మం ఇదే. ఇప్పుడు నేను సన్యాసిగా ఈ వానప్రస్థం ఆశ్రమం దగ్గరికి వచ్చేసి ఇక అయిపోయింది జీవితం అన్నట్టు రాలేదు. యుద్ధం చెయ్యక ముందు వచ్చాను అని తన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇంద్రుడు తన రూపంతో కనిపించి, బాగుంది నాయన, ఎప్పుడు ఏ వేళలో ఏ ధర్మం పాటించాలో అదే నువ్వు పాటిస్తున్నావు. అంటే నిజమే కదా, ఒక్కొక్కసారి మారిపోవచ్చు. అవును భగవంతుడే వచ్చినప్పుడు ఇప్పుడు అవసరమా? ఇవన్నీ కాకుండా ముక్తి మోక్షం అనుకుంటే ఎలా అర్జునుడు? యుద్ధం చెయ్యాలి కదా, ధర్మం గెలవాలి. అందుకే ఇంద్రుడు చాలా చక్కగా మురిసిపోయి, బాగుంది నిన్ను అంటే పరీక్షిద్దామని నేను ఇలా వచ్చాను. అయితే ఈశ్వరుణ్ణే నువ్వు ఆరాధించు, ఆరాధించినట్లయితే ఈశ్వరుడు విశేషమైన శక్తి నీకు ఇస్తాడు అని చెప్పి, ఇలా కాదు నీకు మరింత ధ్యాస కలగాలంటే, మరింత ధ్యానం కలగాలి అంటే ఒక పార్థివ శివలింగం చేసుకో, ఒక శివలింగం తయారు చేసుకో. దేంతో అంటే ఇక్కడ ఇసుక ఉంది కదా, ఇసుకతోనే చేసుకో. చేసుకుని పంచాక్షరి మహామంత్రంతో ఆ ఒక్కొక్క బీజాక్షరం పలుకుతూ ఉంటే విశేషమైన శక్తి అందులో ఉంటుంది. అందుకే పంచాక్షరి మంత్ర పఠనం చేస్తూ ఈ పార్థివ శివలింగానికి వీలైతే ఇన్ని నీళ్లు తెచ్చుకుని అభిషేకం చేస్తూ పూజలు చేసుకో అని ఇంద్రుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈ పూజ ఈ తపస్సు అన్నది కొనసాగుతోంది విపరీతమైన భక్తి శ్రద్ధలతో. 1-2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అర్జునుడు. ఇప్పుడు ఈశ్వరుడు రావాలనుకున్నాడు, కానీ అలా నేరుగా ఈశ్వరుడుగా రావద్దు అనుకున్నాడు. మళ్ళీ ఒక చిన్న పరీక్ష. భక్తులు అంటేనే చాలా ఇష్టం భగవంతుడికి. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మనం అంటే భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టి కొన్ని నష్టాలు కష్టాలు వస్తున్నాయని. అలా ఉండదు. చిన్న చిన్న పరీక్షలు భగవంతుడు పెడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఏ రకంగా అంటే ఒక వేటగాడి రూపంలో, ఒక కిరాతకుని రూపంలో వచ్చాడు. అక్కడికి వచ్చి మూకాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడిని ఒక పంది రూపాన్ని ధరించమన్నట్ట. ఆ రాక్షసుడు పందిగా మారాడు. ఈశ్వర శాసనం, అందుకే పందిగా మారాడు. ఇప్పుడు ఆ పంది, ఆ అడవి పంది ఈ ఆశ్రమంలోకి దూరిపోయి అటు ఇటు తిరుగుతోంది. అక్కడ అర్జునుడు ఉన్నాడు. సరే అది వచ్చి అటు ఇటు తిరిగి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ భయంకరంగా కేకలు పెడుతోందట, అరుస్తోందట. మామూలుగానే పంది అరిచినట్లయితే ఆ ధ్వని మనం వినలేం, అది వినసొంపుగా ఉండదు. అందులోనూ అడవి పంది అంటే చాలా గట్టిగా ఆ ధ్వని వస్తూ ఉంటుందట. అంటే తపస్సు చేసుకుంటూ ఉంటే గట్టి గట్టిగా కేకలు పెడుతోంది. పోనీ ఏమైనా ఆపద వచ్చిందా అంటే అది లేదు. అర్జునుడికి బాగా విసుగొచ్చింది. సరే ఇక ఆ అడవి పందిని అక్కడి నుంచి పంపించేయాలి అని ఆయన ఇప్పుడు బాణప్రయోగం చేస్తున్నాడు. అదే సమయంలో కిరాతకుని రూపంలో, వేటగాని రూపంలో ఈశ్వరుడు కూడా బాణం ముందుగానే వేసేశాడు. అయితే ఇప్పుడు ఈ 2 బాణాలు ఏకకాలంలో వెళ్ళాయి ఈ పంది శరీరంలోకి. మొత్తానికి ఆ పంది అక్కడ పడిపోయింది. ఇప్పుడు ఈ కిరాతకుడు గబగబా వచ్చేసి నా బాణంతోనే ఈ పందిని నేను చంపాను అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. లేదు లేదు ఈ పందిని నేను చంపాను, ఇదిగో ఇది నా బాణం అని చెప్పి అర్జునుడు మాట్లాడుతున్నట్ట. అక్కడ 2 బాణాలు కనిపిస్తున్నాయి. లేదు నేనే ముందుగా బాణప్రయోగం చేశానంటూ ఈ వేటగాడు. నీకింత శక్తి ఉందా అంటే నాకింత శక్తి ఉంది అని ఏదో ఒకటి ఇద్దరు వాదించుకుంటున్నట్ట. అటువంటి సమయంలో సరే మరి ఎవరికి ఎంత శక్తి ఉందో మనం చూసుకుందాము, మనమిద్దరమే యుద్ధం చేసుకుందాము అని ఈ కిరాతకుడు ప్రేరేపిస్తున్నాడు అనమాట. సరే అయితే చేద్దాం యుద్ధం అని చెప్పి ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక బాణం కోసమో లేకపోతే ఆ మృగం మరణం కోసమో ఈశ్వరుడు అలా పాకులాడతాడా అంటే కాదు కదా, ఇక్కడ జరుగుతోంది పరీక్ష. అందుకే ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. అంటే ముందుగా బాణాలు వేసుకుంటున్నారట. అంటే నీ బాణానికి అంత శక్తి ఉందా అంటే అర్జునుడా నాకెందుకు లేదు శక్తి అని ఆయన బాణాలు వేస్తున్నాడు. అక్కడున్నది ఎవరు? అక్కడున్నది ఈశ్వరుడు కాబట్టి ఆయన కూడా బాణాలు వేస్తున్నాడు. విచిత్రం ఏమిటి అంటే ఇద్దరికి గాయాలు తగలట్లేదు, అంటే రక్తం రావట్లేదు. కారణం ఏమిటి అంటే ఒకరి బాణాలు ఒకరికి అసలు తగలడం లేదు. అవి మధ్యలోకి వచ్చి ఆ బాణాలు అవి ఎదుర్కొంటూ పడిపోతున్నాయి. అంటే ఇద్దరు కూడా సమానంగా అక్కడ యుద్ధం చేస్తున్నారు. అయిపోయింది. ఇక దీనివల్ల కుదరదు అని చెప్పి మళ్ళీ మల్ల యుద్ధం అనేటట్టుగా ఇద్దరు ఒకరి శరీరాల్ని ఒకరు పట్టుకుని గట్టిగా గుద్దుకుంటూ పడిపోయి
తన్ని, తొక్కి అటువంటివన్నీ ఉంటాయి కదా మళ్ళీ యుద్ధంలో. అలాంటి యుద్ధం కూడా జరుగుతోంది. ఇద్దరు అలిసిపోతున్నారు, అలిసిపోతున్నారు. ఈశ్వరుడు అలిసిపోతాడా? అలిసిపోడు. కానీ అక్కడ ఆ రూపంలో వచ్చాడు కాబట్టి అలసిపోతున్నాడు. ఇక ఇప్పుడు యుద్ధం అయ్యేదెప్పుడు? ఇలా యుద్ధం అన్నది కొనసాగుతోంది, కొనసాగుతోంది. అర్జునుడు కూడా బాగా అలసిపోయాడు. ఇప్పుడు వెంటనే అంటే తన దగ్గర ఉన్న గాంధీవం ఏదైతే ఉందో, ఆ గాంధీవం అన్నది ఎప్పటినుంచో ఉంది గదా! ఆ గాంధీవంతోని నేను ఈ కిరాతకుడిని చంపేస్తాను అన్నంత కోపంతో గాంధీవం ప్రయోగించాలని తీశాడట. అలా తీసిన వెంటనే ఇక చాలులే పరీక్ష అనేటట్టుగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అది కూడా అర్ధనారీశ్వర స్వరూపంతో ప్రత్యక్షమయ్యి, "అర్జునా! నీతో యుద్ధం చెయ్యాలనే కోరిక ఎందుకు అంటే నీకున్న బలం ఎటువంటిదో నేను తెలుసుకోవాలి కదా! ఇక రాబోయే కాలంలో యుద్ధం కూడా చేస్తావు కదా!" అన్న వెంటనే అర్జునుడు కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడట. "ఈశ్వరా! అయ్యో! నీతోనా నేను యుద్ధం చేశాను. అంటే నిన్ను తన్నేను, నీ కాళ్ళతో తన్నేను, నిన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టి నీ శరీరాన్ని పడేశాను. మరి ఇన్ని పనులు చేశాను ఈశ్వరా! ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు నాకు" అని. సరే ఇవన్నీ పక్కన పెట్టు, నీకేం కావాలో కోరుకో అన్న వెంటనే అలా ఈశ్వరుణ్ణి చూసిన తరువాత బాధే వచ్చేస్తుందట అర్జునుడికి. అయ్యో! ఎంత పని చేశాను నేను, ఇంత అగౌరవంగా ప్రయత్నం అన్నది నేను చేశానా, మరి దీనివల్ల అసలు ఎంత బాధ, ఎంత నొప్పి కలిగి ఉంటుంది, నేను బాణాలు వేశానా, ఇదే ఆలోచిస్తున్నాడు. కానీ ఏది అడుగుదామని తపస్సు చేస్తున్నాడో అది పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఈశ్వరుడే అంటాడు, నువ్వు ఒక చక్కని అస్త్రం అడగడానికే కదా వచ్చావు. అంటే ఈ విధంగా ఇది నువ్వు తీసుకుని యుద్ధం చేయడానికే కదా వచ్చావు. ఆ యుద్ధం ఎందుకు జరగాలి? ధర్మ సంస్థాపన కోసం కదా! అందుకని నేను నీకు పాశుపత అస్త్రం ఇస్తున్నాను. ఇది ఎప్పుడైతే నేను నీకు ఇస్తున్నానో విజయం మీదే అని ముందుగానే ఈశ్వరుడు చెప్పేశాడు. ఎందుకు చెప్పేశాడు అంటే, అక్కడ అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి విపరీతమైన అహంకారం వచ్చేస్తుందని కాదు. వాళ్ళెప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ధర్మం వైపు ఉన్నారు పాండవులు. అందుకే విజయం మీదే అని ఆశీర్వచనం చేసి పాశుపత అస్త్రాన్ని ఇచ్చి అక్కడి నుంచి ఈశ్వరుడు మాయమైపోయాడు. ఆ పాశుపత అస్త్రాన్ని పట్టుకుని జరిగిందంతా చెప్పి అర్జునుడు మురిసిపోయాట. అక్కడ కృష్ణుడు, అలాగే వేదవ్యాసుల వారు, పాండవులు వాళ్ళందరూ, అబ్బా ఈశ్వరుడితో యుద్ధం చేసావా, ఈశ్వరుని యొక్క శరీరాన్ని చూసావా, తాకేవా అని వాళ్ళందరూ కూడా మురిసిపోయారు. అలా భగవంతుడు భక్తుడికి చిన్న చిన్న పరీక్షలు పెట్టడానికి పాపం యుద్ధాలు కూడా చేస్తూ ఉంటాడు. అన్ని యుద్ధాలు చేసినా ఆయన ఓడిపోయినట్టుగా భావించి తన శక్తిని భక్తులకి ఇస్తూ ఉంటాడు. ఇలా భగవంతుని యొక్క కారుణ్యం గురించి ఎన్నిసార్లు ఎన్ని కథల రూపాల్లో చెప్పుకున్నా తక్కువే కదా! అందుకే భగవంతుని దృష్టి ఎప్పుడూ మన పైన ఉంటుంది. మనం మాత్రం భక్తి శ్రద్ధలతో వేడుకోగలిగితే కష్టాలు నష్టాలు అన్నీ కూడా కడతేరిపోతాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నమస్తే.